వేయి స్తంభాల గుడిలో శివుడి దర్శనం కూడా అయిపోయింది. సో ఇంకా మా ఆడాల మజాకాలో అక్కడ సెట్లో ఆడాలి వెయిటింగ్, మన కోసం వెయిటింగ్. లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. నేనున్న పట్టించుకోవట్లేదు ఇల్లు, మళ్ళీ నా గురించి బాగున్నా. మీలో ఒకటి నాకు బాగా నచ్చింది, కొట్లాడే ఆ గుణం ఉంది కదా, అది బాగుంది. కదా నా కోసం కదా. ఇదే కొట్లాట మనం సెట్ లో ఆడాల మజాకలు చేస్తే బాగుంటదేమో కదా. మీరు బాగా కొట్లాడారు అనుకో, నేనే మీకు గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? వచ్చేయండి అయితే నాతో పాటు. అక్కడ గొడవ పడదేదో, ఇక్కడ గొడవ పడదాము. మీ నలుగురిట్లో అందగత్తే ఎవరు? నువ్వు. ఈ ముగ్గురు కంటే నువ్వే అందగత్తే ఎందుకు అనుకుంటున్నావు? దానికి చెప్పు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను కదా రవి. సరే, నువ్వు ఈ ముగ్గురు కంటే నువ్వు అందగత్తే. ఎందుకంటే నేను నీ కోసమే వచ్చాను ఇక్కడికి. నువ్వు ఈ ముగ్గురు కంటే నువ్వు అందగత్తే రవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ. నువ్వు ఈ ముగ్గురు కంటే నీకోసం కాలేజ్ కూడా బంక్ కొట్టొచ్చాను కదా. వీళ్ళని అడిగితే ఒకటి, చెప్పింది ఒకటి. బట్ నా మీద ఇంత ప్రేమ ఉన్నందుకు మీ నలుగురికి నేను శిరస్సు వంచి థ్యాంక్ యూ. సరే చూద్దాం, ఈ గొడవ మనం షోలో పడదాం. రౌండ్లు ఉంటాయి కదా, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. ఎవరైతే ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో వాళ్ళే అందగత్తులు అని ప్రూవ్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పేర్లతో స్టార్ట్ చేద్దాం. నీ పేరు నాన్న? హర్షిని. ఏం చేస్తావు హర్షిని? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్, వెరీ గుడ్. డాడీ ఏం చేస్తుంటాడు? బిజినెస్. వెరీ నైస్. నీ పేరేనా? శ్రావ్య. హాయ్ శ్రావ్య, నువ్వేం చేస్తున్నావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వు కూడా బీటెక్ సెకండ్ ఇయర్. ఇద్దరు ఫ్రెండ్సా సిస్టర్సా? సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. థాంక్ యూ. నీ పేరేనా? నా పేరు దివ్య. హాయ్ దివ్య, ఏం చేస్తుంటావు? బీసీఏ ఫస్ట్ ఇయర్. వాట్స్ యువర్ నేమ్? ప్రియాంక. హాయ్ ప్రియాంక, నువ్వేం చేస్తున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. సూపర్, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్ పేరు ఎవరి గోలా వారిదే. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు ఫాస్ట్ గా క్రేజీగా చెప్పాలి. అంటే నేను ఎంత క్రేజీగా ఆలోచిస్తానో మీరు నా యాంగిల్ లో క్రేజీగా ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పాలి. దిస్ ఇస్ టీమ్ ఏ, దిస్ ఇస్ టీమ్ బి. ఫస్ట్ క్వశ్చన్, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా, పడేది బొక్క. ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా అంటే నీ మీద, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా నేను పడా. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, పడేది బొక్క ఎవరికి? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మీకు పాయింట్ రావాలంటే ఇదే సామెతను ఇంగ్లీష్ లో చెప్పాలి. లీఫ్ కమ్ అండ్ ఫాల్ ఆన్ ద ముళ్ళు. ముళ్ళుని ఇంగ్లీష్ లో ఏమంటారు? థాన్. థాన్ అంట, థాన్. థాన్. Leaf comes and fall on the thorn. Then thorn comes and fall on the leaf. The bokkais. ఆ బొక్కని ఇంగ్లీష్ లో ఏమంటారు? హోల్. ద హోల్ ఇస్ ఫర్ ఆకు ఓన్లీ. The hole is for leaf. The hole is for leaf. Very good, super. Very good. Team B, your first question. ఒక సిటీ ఉంది, ఆ సిటీలోకి వెళ్తే ఎప్పుడు షాక్ కొడుతుంది. ఏం సిటీ అది? ఎలక్ట్రిసిటీ. బాబా అంత ఫాస్ట్ గా ఉండాలి. రెడీ? టీమ్ ఏ సెకండ్ క్వశ్చన్. దడిగారు వాన పిచ్చే. ఈ సెంటెన్స్ ని రివర్స్ చేసి చెప్పండి ఈ వర్డ్ ని. పిచ్చే వాన గారి దడి. ఏంటదే నానా? మొత్తం రివర్స్ చేయాలనా? దడిగారు వాన పిచ్చే. వాన పిచ్చే గారు దడి. ఓకే, అక్షరాలు మొత్తం అక్షరాలు మార్చాలి. దడిగారు వాన పిచ్చే. చెప్పే నావా చెప్పిన వాడు గాడిదా. రైట్. సో ఇప్పుడు టీమ్ బి, ప్రపంచంలో ఉన్న ప్రతి వెజిటేరియన్
తినే నాన్ వెజ్ ఐటమ్ ఏంటి? ఎగ్. తెలివి బాగుంది. ఎగ్ వెజ్ లో రాదు, నాన్ వెజ్ లో రాదు. ఇట్ ఇస్ సపరేట్. ఎగిటేరియన్ అంటారు. పకోడా అంటే కోడి అంటే నాన్ వెజ్. నేను ప్రతి వెజిటేరియన్ తినే నాన్ వెజ్ ఐటమ్ అంటున్నా. క్లూ ఇవ్వచ్చు కదా. మనం పండగలప్పుడు చేసుకుంటాం. ఇది నిమ్మకాయతో చేస్తాను, చింతపండుతో చేస్తాను. పులిహోర. ఎందుకు పులిహోర? పులి ఉందని. ఇది ఒక ఆన్సరా? బయట రోడ్డు మీద చొప్పు తీసుకుని పడతారు రే. టీమ్ ఏ, యువర్ థర్డ్ క్వశ్చన్. సపోజ్ పక్కింటి ఆంటీ మీద మీకు బాగా చిరాకు, కోపం వస్తుంది. ఓకేనా? ఆ రోజు ఇంకా పిచ్చి లేచింది, మీకు ఏదో చిన్న తప్పని చేసింది. ఆవిడ మీ ఎదురుగా వచ్చింది. ఆవిడని ఎట్లా తిడతారు? ఇప్పుడు నీ ఎదురుగా ఆంటీ ఈవిడే, మీ ఎదురుగా ఆంటీ ఈవిడే. ఎట్లా తిడతారో తిట్టాలి. 20 seconds లో ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకి గిఫ్ట్. ఆ ఆంటీ కనిపించింది. ఏంటమ్మా నీకేం పని లేదు, ఊకొచ్చి నాతో గొడవ పడతావు ఎప్పుడు? ఏంటమ్మా నువ్వేంటి అసలు? నీకు లేవు డైలాగ్. తిట్టు, తిట్టాలి. నీకేం పని పాట లేదా? ఎప్పుడు మా ఇంటికి వచ్చి పడుతూ ఉంటావు. ఏం చేసినా మా అమ్మో ఈ తిట్టుడు ఏదో నవ్వుకుంటే తిడుతుంది. ఇప్పుడు నేను తిట్టుడు అంటే ఏంటో నా బంగారం. ఇగో ఈవిడ ఎదురుగా ఏంటి దొంగదానా బా ఎక్కువ మాట్లాడుతున్నా. అదే తగ్గద్దా అంటే తిట్ట అంటే రవి కొంచెం సిగ్గుగా ఉంది నాకు. అదే అర్థమవుతుంది. ఇప్పుడు సిగ్గు పక్కన పెట్టి తిడతా చూడండి. ఇప్పుడు మీ ఎదురింటి ఆటావు. యాక్షన్. ఏంటి నువ్వు ఓ రోజు ఇంటికి వచ్చి ఇది కావాలి, చక్కెర కావాలి, పంచదార కావాలి, ఇది ఇంట్లో పెట్టుకున్నానా నేను? ఏంటి ఊకొచ్చి మా ఇంట్లో, మా ఇల్లు కూడా కొంచెమే ఉంది, మీ అంత పెద్దగా ఏం లేదు. అన్ని ఓ పెద్ద ఫ్రిడ్జ్ లో అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి, మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. అదే బాధితులు ఆంటీ. ఇప్పుడు రివెంజ్ టైం. ఈవిడికి కూడా మొగుడు ఉంటాడుగా. ఇప్పుడు నీ ఎదురింటి అంటే వచ్చింది. ఓకేనా? రాడి దొరికింది బిడ్డ. యాక్షన్. నీకన్నా పెద్దలు మా ఇంట్లో ఉంటే నేను మీ ఇంటికి ఎందుకు వస్తానే? నువ్వే ఎప్పుడు మా ఇంటికి వస్తున్నావు? గొడవ పెట్టుకోవడానికి పని పడలేదా? ఎప్పుడు అదే పనా? ఓకే, నా మీద పడి చేస్తావేంటి? ఈ తిట్టుడు కూడా నవ్వుతానేంటమ్మా. వామ్మో, వీళ్ళు రచ్చకి దిగితే వీళ్ళని మించిన వాళ్ళు ఉండరండి. సూపర్. ఇప్పుడు మీకు చాలా కష్టం. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ఎన్వైరాన్మెంట్ స్పెల్లింగ్ చెప్పండి. ENVIRONMENT. సూపర్. మ్యాగ్నిఫిషెంట్. MAGNEFI. దబ్బిందాక. మ్యాగ్నిఫిషెంట్. MEGNIFICENT. సూపర్. ఆస్తల విస్తా బేబీ. ASATHEVESTHA. అంటే ఏం చెప్పినా నేను వింటా అనుకున్నావు కదా. ఆ స్పెల్లింగ్ నాకు కూడా తెలియదు. సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. బాగా ట్రై చేశారు, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండే. కానీ ఇద్దరిట్లో ఎవరికి గిఫ్ట్ వస్తుందంటే, ఆల్రైట్, సో ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వెళ్తుంది టు విచ్ టీమ్? కంగ్రాచులేషన్. సింగరేణుంది, బొగ్గే నిండింది, పోలవరం ఉంది, పొలమే పండింది, కోనసీమ ఉంది, పోతే కట్టింది, కన్న పిల్ల ఉంది, కన్నే చదిరింది, చెయ్యేదో చెయ్యాలంది, కాలేదో వెయ్యాలంది. గజల పట్టిలు తేవ్యా ఏంది రచ్చ? అరే నాతోనే డాన్స్ గిఫ్ట్ ఇచ్చారు కదా, వాళ్ళ సైలెంట్ ఉండాలి. అలా చూసి భజన చేసుకుంటూ లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. అరే కలర్ఫుల్ చిలక, నీదే కలర్ఫుల్ నడక. కలర్ఫుల్ చిలకలో వరంగల్ నుంచి నలుగురు వచ్చేసారు. భద్రకాళి మాతాలు. మీ పేరండి? చిత్ర గారు. శ్రీలత గారు. రాధిక గారు. రోహిణి గారు. రైట్, సూపర్. ఇప్పుడు టాస్క్ వచ్చేద్దాం. క్రేజీ టాస్క్. ఏదైతే బాగా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, తెలివితేటలతో ఆడతారో వాళ్ళు విన్నర్. 2 టేబుల్ తెలుసా మీకు? 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 అంతే. అయితే ఇప్పుడు వెరైటీగా ఏం చేయాలంటే 2 1 2 2 1 అన్నాం, కానీ 2 అనకూడదు. 2 ప్లేస్ లో మీరు 2 ఏమైనా చేయాలి. సప్పుడులు పట్టో. 2 2 4 4 డింగ్ 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 డింగ్.
ఆ 4 కొట్టాలి. 2 3 6 6 అంటే డింగ్ 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 6 సార్లు జంప్ చేయాలి. 2 5 10 అంటే డింగ్ 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 డింగ్. మీ ఇష్టం అనేది చేయండి, అన్ని కౌంటర్ రావాలి. ఎవరైతే క్రేజీగా క్రియేటివ్ గా చేస్తారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. నేను చెప్పినట్టు కాదు, మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. మీసం తిప్పొచ్చు, తొడగొట్టొచ్చు, జంప్ చేయొచ్చు. ఓకేనా? రెడీయా? ఓకే రెడీ. వచ్చేనా 2 ఒకట్ల 2 2 4 2 3 1 2 3 4 5 6 2 4 అమ్మా అమ్మా ఐ ఆమ్ నాట్ పబ్లిక్ ప్రాపర్టీ. చెయ్యి ఏదో ఒకటి. 2 4 ఏం చేసినావు, ఎన్ని చేసినావు? వచ్చినాయి కదా 2 4 ఎంత? 8 సార్లు చేయాలి కదా. 1 2 3 4 5 5 కాదు, ఇంకా 3 చేయాలి. మీకోసం చేస్తా. చెయ్యి. 1 2 అయిపోయినాయి 3. ఇప్పుడు 2 5 సార్. 2 5 అరే 1 2 3 4, 5, 6, 7, 8, 9. కానీ బాగా ఎగిరినావు, స్టైల్ ఎగిరినావు. ఓకే, నీ పొజిషన్కి వెళ్ళిపో. అంటే మీరు నిజంగా జూనియర్ సమంతలా ఉన్నారు. మీరు ఇరగదీయాలి టేబుల్స్. ఓకేనా? రెడీ? ఆవిడ చేసింది రిపీట్ చేయకండి, కొత్తగా ఆలోచించండి. 2 ఒకట్ల 2 2 2 3 4 4 5 6 మొత్తం గీకేసుకుంది. నాకు తెలిసి అప్పుడు దురద పెడుతుంది. ఎట్ట గోకాలి, ఎట్ట గోకాలి. 2 4 ఏంటది? ఏం చేసినావు నువ్వు? తిప్పడం హిప్ మూమెంట్. హిప్ మూమెంటా? చెయ్యండి ఒకసారి. వామ్మో వాయ్యో, జాగ్రత్త వద్దండి, ఊడిపోయేలాగా ఉంది. 2 5 1 2 3 4 5 6 7 8. మీరు తిన్నారా? భోజనం అయిందా పొద్దున? అయిపోయింది. పిన్ని జీవించాలి, పిన్ని సూపర్ గా చేయాలి. ఓకేనా? రెడీ యాక్షన్. 2 ఒకట్ల 2 2 2 3 1 2 3 4 5 6. 6. ఓకే. 2 4 ముద్దు ముద్దు. ఏదో జెండా పట్టినట్టు పట్టినదా? అంత నీ ఇష్టమా? 2 5 ఫ్లయింగ్ కిస్ చేయొచ్చు కదా. మీ ఆయనకు, నాకు కాదు. అగో మీ ఆయన టీవీ చూస్తున్నాడు. సూపర్. ఆల్రైట్, సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆల్ ది బెస్ట్. 2 ఒకట్ల 2 2 1 4 3. Oh my god. 4 2 3 అమ్మో వద్దు. 2 4 సార్. పవన్ కళ్యాణ్ స్టైల్. 2 4 8 8 సైమ్ రుద్దుకుంటావా? రుద్దు. 1 2 3 4 5 6 7 8. 2 5 సార్. 10 కదా. 10 రౌండ్స్ ఉంటుంది కదా ఫాస్ట్ గా. రెడీ 1. ఇట్లానే, ఓహో ఇట్లా ఇట్లానే ఆర్డర్కి వెళ్ళాలి. 1 2 3 నాగా టాస్క్ ఇక 4 5 6. ఇదేంటి మధ్యలో? ఓకే, అయిపోయింది. అమ్మో, ఎవరు అందంగా చేశారు అని అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రై పాన్ ఎవరికి వెళ్తుందంటే, ఎవరు బాగా చేశారంటే కంగ్రాచులేషన్.
ఆల్రైట్, సో ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. గెస్ వర్క్ మొత్తం. మీ గెస్సెస్ ఎంతవరకు రైట్ అయితే చూస్తాం అంతే. ఓకేనా? ఎదురుగా బోర్డు ఉంది అండ్ పైన సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు డేట్ పెట్టాం అండ్ కింద థర్మోకోల్ షీట్స్ పెట్టాం, కార్డ్ బోర్డ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ నా చేతిలో ఒరిజినల్ క్యాలెండర్ ఉంది అండ్ ఇక్కడ స్టిక్ ఆన్స్ ఉన్నాయి. స్టిక్ ఆన్స్ మీద 1 to 31 డేట్లు ఉన్నాయి. ఓకేనా? నేను ర్యాండమ్ గా 2017 లో ఉన్న మంత్స్, నేను ర్యాండమ్ ఒక మంత్ ఓపెన్ చేసి ఇలా మంత్ చదివేస్తా. మీరు ర్యాండమ్ గా అక్కడ 1 to 31 అతకబెట్టండి. దాని మీద ఒక్క థర్మోకోల్ బ్లాక్ మీద ఒకటే డేట్ పెట్టచ్చు మీరు. ఆల్రైట్, ఆ క్యాలెండర్ లో సండే పూట ఫర్ ఎగ్జాంపుల్ 19th అనే డేట్ సండేకి మ్యాచ్ అయింది అండ్ అక్కడ మ్యాచ్ అయింది అంటే 1 point. అలా మొత్తం కౌంట్ చేస్తా. ఏ టీం అయితే ఎక్కువ పాయింట్లు పెడతారో వాళ్ళకే గిఫ్ట్. సో ఫస్ట్ రౌండ్ ఎవరు గెలిచారు కదా, అందుకే మీరు కష్టపడి ఆడి మీరు గెలవాలి. ఆల్రైట్, సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను మీకు ఇచ్చే మంత్ మార్చ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, ఆ డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. టైమ్ అప్. ఆల్రైట్, సో మార్చ్ 2017 చూస్తే వెనస్డే రోజు 1 వచ్చిందా? ఆల్రైట్, వెనస్డే రోజు 1 వచ్చింది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10th ఫ్రైడే వచ్చిందా? ఫ్రైడే వచ్చింది. డైరెక్ట్ 11th లేపేశారు ఇల్లు. 11th శని వచ్చేది, 12th శని వచ్చింది. మరి 11th అబ్బాయి అయ్యో అయ్యో 11th ముందు వేసారా? 11th తర్వాత వేసారా మీరు? కొంచెం స్పెషల్ అది కదా. దాని తర్వాత మొత్తం ఇక్కడ 2 వచ్చాయి, 2 మైనస్. 16th వెనస్డే వచ్చిందా? కాదు, థర్స్డే వచ్చింది. సో టోటల్ గా మీరు 10th వరకు కరెక్ట్ వచ్చింది కాబట్టి 10 points. మీరు మార్చ్ 2017 పెట్టారు, 10 points వచ్చాయి. ఇప్పుడు మీరు, నేను మీకు ఇచ్చే మంత్ జూన్ 2017. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్ నైట్ అంతా కుట్టాను, బాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, ఆ డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. టైమ్ అప్. సో జూన్ 2017. జూన్ లో 32 ఎత్తారేంటంటే. సో జూన్ లో మండే 23rd రాలేదు, ట్యూస్డే 17 వచ్చిందా? సారీ, శనివారం వచ్చింది. సెకండ్ థర్స్డే వచ్చిందా? రాలేదు. శుక్రవారం వచ్చింది. ఫ్రైడే 20th వచ్చిందా? రాలేదు. 23rd వచ్చింది. సాటర్డే 16th వచ్చిందా? రాలేదు. ఫ్రైడే వచ్చింది. 13th ఫ్రైడే వచ్చిందా? ఎందుకు వస్తుంది? రాదు. 32 లేనే లేదు. ఫస్ట్ ఫ్రైడే వచ్చిందా? గురువారం వచ్చింది, రాలేదు. 4th సాటర్డే వచ్చిందా? అసలుకి రాలేదు. 27th సాటర్డే వచ్చిందా? చొప్పు తీసుకొని కొడతా అన్నది. 24th మండే వచ్చిందా? నీ దుంపతిగా అంటుంది. 21st సండే వచ్చిందా? వదులుకోరా నన్ను అన్నది. అదృష్టం ఏడుందో వెతుక్కోవాలి, కానీ మీ దురదృష్టం ఏమో మీ బెడ్రూమ్ లో దుప్పటి కానీ జెన్యున్ గా
ఆడారు. కానీ వీళ్ళు మాత్రం నేను మార్చ్ 2017 అనగానే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 పిడికలు కొట్టి వచ్చారు. కాంపిటీషన్ కాబట్టి ఒక్క పాయింట్ కూడా రాలేదు. కానీ జెన్యూన్ గా ఆడారు కాబట్టి నిజాయితీకి గిఫ్ట్ ఇస్తున్నాం. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి నిజాయితీగా ఆడారు కాబట్టి 3 జార్ మిక్సర్. కంగ్రాచులేషన్. సూపర్ గా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు, సెకండ్ రౌండ్ లో మీరు, అండ్ ఫైనల్ రౌండ్ లో మీరు. వెరీ గుడ్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ అది ఇవాళ ఆడాల మజాకా ఇలా సమాప్తం అయింది. రేపు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఆడాల మజాకా ఆన్ ఈటీవీ ఎవ్రీడే కలుసుకుంటాం. అంటే నేను టేక్ బాబాయ్ గుడ్ నైట్. ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందమా అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందో చెప్పు బ్రహ్మదేవుడా.